ఇక్కడ క్వశ్చన్ చూడండి, 140 పేజీలో 7th క్వశ్చన్. ఫైండ్ ది మీన్ ఆఫ్ గివెన్ డేటా. ఓకేనా, ఈ యొక్క డేటాకి మనం ఏం చేసుకోవాలి, మీన్ కనుక్కోవాలి. ఓకేనా, సో therefore SO కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఈజ్ ఈక్వల్ ఎంత, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కాన్సన్ట్రేషన్ ఎంత 0.002, 0.04, 0.042, 0.08, 0.08 to 0.12, 0.12, 0.16, 0.16 to 0.20, 0.20 to 0.24. ఓకేనా, ఇవన్నీ ఈక్వల్ ఇంటర్వల్స్ ఉన్నాయి లేదా, అన్ని ఈక్వల్ ఇంటర్వల్స్ ఉన్నాయి లేదా. సో దాని ఫ్రీక్వెన్సీ ఎంత 4, 9, 9, 2, 4, 2 అనమాట. ఓకేనా, సో దానికి మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి చెప్పండి. ఇచ్చిన డేటా ఏంటి మనకి, ఇది మనకి ఇచ్చిన డేటా రో డేటానా, ఓకేనా, అన్గ్రూప్ డేటానా, గ్రూప్ డేటానా మనం డిఫైన్ చేయాలి. ఓకేనా, సో దానికి ఏం చెప్పండి, ఇది ఇచ్చిన గ్రూప్ డేటానా, అన్గ్రూప్ డేటానా, రో డేటానా, గ్రూప్ డేటా కదా. సో దానికి గ్రూప్ డేటా. ఇది గ్రూప్ డేటా ప్రకారం ఏం కనుక్కోవాలి చెప్పండి, మనం మెయిన్ కనుక్కోవాలి కదా. గ్రూప్ డేటా ప్రకారంగా మనం ఏం కనుక్కోవాలి, మనం మెయిన్ కనుక్కోవాలి. మరి మీన్ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఏం చెప్పండి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి. గ్రూప్ డేటా ప్రకారంగా మీన్ వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ ఫార్మ్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్ ఉంది. ఓకేనా, రెండోది ఏంటి, అజ్యూమింగ్ మెథడ్ ఉంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉంది. ఓకేనా, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉంది. ఓకేనా, చూడండి, గ్రూప్ డేటా ప్రకారంగా మెయిన్ వాల్యూ కనుక్కోవాలంటే డైరెక్ట్ మెథడ్ ఉంది, నెక్స్ట్ అజ్యూమ్డ్ మెథడ్ ఉంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉంది. ఈ 3 మెథడ్లు ఏ మెథడ్ అని ఉపయోగించుకుందాం. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దాం, సింపుల్గా ఉండేటట్టుగా స్టెప్ డీవియేషన్ మెథడ్ చేద్దాం మనం ఎక్కువ శాతం. ఓకేనా, స్టెప్ డీవియేషన్ మెథడ్ చేద్దామా. సో దేర్ సొల్యూషన్ చూడండి, ఇచ్చిన డేటా చెప్పండి. ఇచ్చిన డేటా ఎంత, గ్రూప్ డేటా ఇచ్చారు కదా, గ్రూప్ డేటా. గ్రూప్ డేటా ప్రకారంగా మనం ఏం కనుక్కుంటున్నాం, మనం మీన్ కనుక్కుంటున్నాం. ఏ మెథడ్ ద్వారా కనుక్కుంటున్నాం మీన్ అనేది, స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా కనుక్కుంటున్నాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా కనుక్కుంటున్నాం. సో దేర్ఫోర్ మీన్ అనేది స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా ఫార్ములా చెప్పగలుగుతారా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇదేనా, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకేనా, ఇక్కడ ఏ అంటే అని చెప్పండి. ఇక్కడ ఏ అంటే అజ్యూమ్డ్ వాల్యూ అని అర్థం, అజ్యూమ్డ్ వాల్యూ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ యువై ఎంత, యువై ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలంటే మనకి ఎక్స్ఐ వాల్యూస్ ఎంత చెప్పండి. ఎక్స్ఐ వాల్యూస్ L1 ప్లస్ L2 బై 2 కదా. నెక్స్ట్ యువై వాల్యూస్ చెప్పండి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇదేనా ఫార్ములాస్, దీంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్. ఏ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ ఈజ్ ఈక్వల్ అజ్యూమ్డ్ వాల్యూ, ఏ కూడా వినాలి, ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ L2 బై 2, యువై వాల్యూ ఎంత ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఓకేనా, ఇది సింపుల్గా మనం సొల్యూషన్ చేసి దీన్ని చూడండి. టేబుల్ వేసి ఎంతమ్మా, టేబుల్ ఎంత చెప్పండి. టేబుల్ ఎంతమ్మా, ఎక్స్ రైల్ ఎంత 0.002, 0.04, 0.04 to 0.08, 0.08 to 0.128, 0.1 to 0.16, 0.16 to 0.20. డిఫరెన్స్ ఎంత చెప్పండి. హెచ్ వాల్యూ ఎంత, దీని నుంచి తీసేది ఎంత, హెచ్ వాల్యూ ఎంత 0.20 to 0.24. హెచ్ వాల్యూ ఎంత చెప్పట్లేదు అమ్మా, 0.04 అయినా రైట్. ఫ్రీక్వెన్సీ అని చెప్పండి. ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా, ఫ్రీక్వెన్సీ ఎంత, 4, 9, 9, 2, 4, 2. ఓకేనా, సో దేర్ఫోర్ ఇక్కడ మనకి గ్రూప్ డేటా ప్రకారం ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, మిడ్ వాల్యూస్ రాసుకోవాలి ఫస్ట్. ఓకేనా, మిడ్ వాల్యూస్ రాసుకోవాలి లేదా మెయిన్కి ఏమా. గ్రూప్ డేటా ప్రకారంగా మనకి ఏవైతే ఇట్లా ఇంటర్వెల్స్ ఇచ్చాడో మనం ఏం చేయాలి చెప్పండి, దాన్ని మెయిన్ వాల్యూ కనుక్కునేటప్పుడు దానికి మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఎక్స్ఐ వాల్యూస్ చెప్పండి, L1 ప్లస్ L2 బై 2 కదా, అంతేనా. L1 ప్లస్ L2 బై 2. మరి L1 ఎంత, ఇది L1 ఇది L2 కదా, అంతే. ఇది
0.00 ప్లస్ 0.04/2 ఎంత? 0.04/2 ఎంత? 0.02 కదా. 0.02 లేదా? ఫస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి 0.02 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఎంత? 0.04 కాబట్టి దాన్ని యాడ్ చేసుకొని పోదాం. ఓకేనా? ఎంత అది? ఫస్ట్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చింది కదా. ఎంత అది? 0.02. నెక్స్ట్ దీనికి 0.04 యాడ్ చేస్తే ఎంత? 0.06. నెక్స్ట్ దీనికి 4 యాడ్ చేస్తే ఎంత? 0.10. నెక్స్ట్ దీనికి 4 యాడ్ చేస్తే 0.04 యాడ్ చేస్తే ఎంత? 0.14. నెక్స్ట్ 0.18. నెక్స్ట్ 0.22. అంతేనా? 0.22 లేదా? చూడండి డిఫరెన్స్ ఎంత? దీని యొక్క మిడిల్ వాల్యూ, దీని యొక్క మిడిల్ వాల్యూ, దీని యొక్క మిడిల్ వాల్యూ, దీని యొక్క యావరేజ్ ఎంత? 0.02 కదా. ఓకేనా? సిగ్మా ఎఫ్ ఎంత? సిగ్మా ఎఫ్ ఎంత? 13, 22, 26, 30. ఓకేనా? 30. ఓకే. మరి దీంట్లో ఏం చేస్తే చెప్పండి, ఎజ్యూమ్డ్ వాల్యూ ఎక్స్ఐ వాల్యూస్ నుంచి ఎజ్యూమ్ వాల్యూ తీసుకుంది. ఎంత? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 6 ఉన్నప్పుడు మిడిల్ వాల్యూ తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మీరు ఏం చేసుకుందాం? 0.14 తీసుకుందాం. 0.14ని నేను ఏ అని తీసుకుంటున్నాను. ఓకేనా? చూడండి జయశ్రీ, చూడండి ఇక్కడ ఎంత? ఇది ఎంత అవుతుంది చెప్పండి? ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a/h అనా? ఎంత? ఇది 0, 1, 2. పైకి వెళ్ళే కొద్ది ఇది -1, -2, -3, -1, -2, -3. ఇది 0, 1, 2, ఇది -1, -2. సో fi ui కదా. నెక్స్ట్ fi ui ఇంటూ ui ఎంత? ఆన్సర్ 4 ఇంటూ -3 ఎంత? -12. 9 ఇంటూ -2 ఎంత? -18. 9 ఇంటూ -1 ఎంత? ఇది -9. 2 ఇంటూ 0 ఎంత? 0. 4 ఇంటూ 1 ఎంత? 4. 2 ఇంటూ 2 ఎంత? 4. ఓకేనా? సిగ్మా fi ui వాల్యూ ఎంత? సిగ్మా fi ui వాల్యూ ఎంత చెప్పండి? ఈ మైనస్లన్నీ కూడండి, ప్లస్లన్నీ కూడండి. ఎంత? ఎంత వస్తుంది? 30 కదా. 39 కదా. -39 కదా. 12 ప్లస్ 18 30. 30 -9 ఎంత? -39. ఎంత ఇది? 8. ఇది ప్లస్ 8 అంటే ఎంత? -31 వస్తుంది కదా. -31 అయినా ఓకే. -31. h1 ఎంత చెప్పండి? h1 ఎంత? 0.04 కదా. h1 ఎంత? 0.04. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దామా? ఫార్ములా ఏంటి చెప్పండి? అది అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కదా. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయనంత ఫార్ములా అది x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఏ వాల్యూ ఎంత? 0.14 ప్లస్ ఎంత? ఇది -31/30 ఇంటూ 0.04. సో దర్ఫోర్ 0.14 మైనస్ ఎంత అవుతుంది చెప్పండి? ఇది సింప్లిఫికేషన్ ఎంత అవుతుంది చెప్పండి? 31ని 30తో డివిజన్ చేయాలి మనం ముందుగా. ఎంత అవుతుంది చెప్పండి? ఇది 31ని 30తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 31 31. పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. ఇంకొక పాయింట్ పెట్టుకుంటే ఇంకొక 0 వస్తుంది. 33 కదా. ఎంత? 90 కదా. 10 వస్తుంది. ఓకేనా? కనీసం 2 డెసిమల్స్ అది. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా. 2 డెసిమల్స్ వరకు తీసుకుందాం. ఓకేనా? 1.03 వస్తుంది. ఓకేనా? 1.03 ఇంటూ 0.04. 1.03 ఇంటూ 0.04. ఓకేనా? కనీసం 2 డెసిమల్స్ అలా. ఓకేనా? ఇదంతా అవుతుంది చెప్పండి? 0.14 మైనస్ ఇక్కడ మనం ఏం చేద్దాం? దీన్ని 103/100 4/100
ఓకేనా? పాయింట్స్ పోవడానికి ఎంత? పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 ఎంత? 103 × 4 ఎంత చెప్పండి? 103 × 4 ఎంతమ్మా? 0.14 మైనస్ 4 3 12 401 4001 4 1 4 బై ఎన్ని నెంబర్స్ ఇక్కడ? 1 4 4 జీరోస్. ఓకేనా? 4 జీరోస్ తర్వాత మన పాయింట్ పెట్టాలి ఎంత అవుతుంది? ఇది 0.14 మైనస్ ఎంత? 0.0412 కదా, 0.0412. ఓకేనా? 0.14 నుంచి 0.04 తీస్తే ఎంత? 0.14 నుంచి 0.0412 తీసేస్తే ఎంత? ఇక్కడ జీరోస్ పెట్టాం. ఎంత అవుతుంది చెప్పండి? ఇది 8, ఇది 9 అంటే 8 ఎంత అవుతుంది? 3 వస్తుంది. ఇది ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 9. అప్పుడు ఎంత అయింది? 0.0. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 10 10 14 1.0. సరిపోయింది లేదా? సో దర్ ఆన్సర్ ఈజ్ 0.0988. ఎక్స్ బార్ ఈజ్ కూడా ఎంత వచ్చింది ఆన్సర్? ఇంతేనా ఆన్సర్? కరెక్టేనా? ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 0.0987. 2 డెసిమల్స్ కింద చెప్పండి. 2 డెసిమల్స్ ఉంచుకోవాలంటే ఎంత చెప్పండి? ఇది 2 డెసిమల్స్ 3 డెసిమల్స్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఇది ఎంత? 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎంత రాసుకోవచ్చు? దీన్ని 1 రాసుకోవచ్చు, 0.01 రాసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఇక్కడ ఈ నెంబర్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేసుకోవచ్చు? దీన్ని 0.099 ఎక్స్ బార్ 3 డెసిమల్స్ ఉంచుకోవాలనుకోండి 0.009. సో పాయింట్స్లో కొంచెం తేడా వస్తుంది మనకంటే మనం ఇక్కడ తీసుకున్న పాయింట్స్ని బట్టి కొంచెం అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి ఈ స్టాటిస్టిక్స్లో. ఓకేనా? ఖచ్చితమైన వాల్యూస్ రావు. ఓకేనా?